ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి ఈరోజు 12వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. కాంక్షంత కర్మాణం సిద్ధిం, అంటే అందరి యందు అనంతమైన దైవశక్తి ఉంది. ఆ దైవమే అందరి యందు జీవాత్మగా ఉంది. అదే మరలా సృష్టి యందున్న ఆత్మశక్తి. మతం యొక్క కేంద్రీకృత భావం ఇదే. కానీ కొన్ని మతాలు భక్తి ప్రత్యేకమైన దేవుడిని, దేవతలను, విగ్రహాలను, అద్భుత శక్తులను ఆధారంగా కలిగి ఉంటాయి. కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవత. ప్రజలు వివిధ దేవతలను ఆరాధిస్తుంటారు. దేవతల నుండి కొంత మేలు జరగాలని దేవతలను ఆరాధిస్తారు. నేను నీకు పూజ చేస్తున్నాను కాబట్టి నీవు నాకు మేలు చేయాలన్న భావంతోనే పూజిస్తారు. ఈ భూమి మీద ఇటువంటి కార్యాలు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి భవతి కర్మజ. కర్మలు స్వర్గంలో కన్నా మానవలోకంలోనే త్వరితంగా సిద్ధిని, ప్రయోజనాల్ని కలిగిస్తాయి. నీవు ఆ విధంగానే ఆరాధించవచ్చు. కానీ నిజమైన మతాన్ని, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పొందగలుగుతావు. రకరకాల విగ్రహ రూపాలన్నీ ఆ దివ్యత్వం యొక్క ఆకారాలే అని బోధపడుతుంది. తప్పక ఈ జ్ఞానం కలగాలి. అప్పుడే పవిత్రమైన మతం వస్తుంది. మన స్వార్థానికి ఆరాధన ద్వారా భగవంతుని వాడుకోవడం జరుగుతుంది. మనం భగవంతుడిని ప్రేమించడం లేదు, ఆయన నుంచి లాభం పొందడానికి ఆయన్ని ఒత్తిడి చేస్తున్నాం. అది సరైన మత విధానం కాదు. అయినా మనం దాన్ని త్రోసిపుచ్చడం లేదు. దానికి కూడా గౌరవాన్ని ఇస్తున్నాం. చిన్నపిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు తప్పుగా వ్రాస్తారు, తప్పుగా పలుకుతారు. కానీ తర్వాత కాలంలో వారి గొప్ప పండితులు కావచ్చు. అదేవిధంగా భావించి మనం మతంలో విగ్రహారాధన ధోరణి కలిగి ఉన్న వారిని తప్పుపట్టం. విద్యా విధానంలో తరగతుల వారీగా ఎలా విభజిస్తామో అలాగే మతపరంగా ఎన్నో విభజనలతో వారిని చూస్తుంటాం. ఏ విధంగా పూజించినా అది దైవానికే చేరుతుందని శ్రీకృష్ణుడు తర్వాత చెప్తాడు. అన్ని విధానాల నుంచి నన్నే ధ్యేయంగా పెట్టుకున్నారంటాడు. తర్వాత శ్లోకంలో ప్రధానమైన అవగాహన నేను దేనికి బందీని కాను అన్నదైతే చాలామంది చాలా అభియోగాలు చేస్తూ వచ్చారు. అదేమిటో వచ్చే వీడియోలో, వచ్చే శ్లోకంలో మనం తెలుసుకుందాం.